తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వచ్చిన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ వారిని ఎమ్మెల్యేల పదవుల నుంచి అనర్హులు కారని తేల్చారు. దీనిపై బీఆర్ఎస్ మండిపడుతుంది. స్పీకర్ ఏకపక్ష తీర్పు ఇచ్చారని తాము హైకోర్టుకు వెళ్తామంటున్నారు. స్పీకర్ తీర్పుని ఎలా చూడాలి? స్పీకర్ అధికార పార్టీకి సంబంధించిన వాడు కావడంతోనే తీర్పు ఇలా ఇచ్చారనే వాదనను ఎలా చూడాలి? మరోవైపు ఫిరాయింపు చట్టం ఏం చెబుతుంది? యాంటీ డిఫెక్షన్ చట్టం పటిష్టంగా ఉన్నా దేశవ్యాప్తంగా పాలకులు దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తూ అమలు చేస్తున్నారన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు స్పీకర్ తీసుకున్న నిర్ణయం వల్ల తెల్లం వెంకట్రావు, బండ కృష్ణమోహన్ రెడ్డి, టి ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరకిపూడి గాంధీలపై బీఆర్ఎస్ వేసిన అనర్హత పిటిషన్లను స్పీకర్ డిస్మిస్ చేశారు. ఈ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యారనే లేదా పార్టీ మార్చేశారనే సరైన నిర్ధారణ అయ్యే సాక్ష్యాలు లేవని తేల్చారు. దీంతో ఆ 5 పెద్ద ఊరట లభించింది. ఇప్పటికీ వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే స్పీకర్ తేల్చేశారు. యాంటీ డిఫెక్షన్ చట్టం ఏమంటుంది? యాంటీ డిఫెక్షన్ చట్టం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉంది. ఒక పార్టీకి చెందిన సభ్యుడు తన పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదిలేస్తే లేదా పార్టీ విప్పుకు విరుద్ధంగా ఓటు వేస్తే అతనిని అనర్హుడిగా ప్రకటించే నిబంధన ఇది. ఒక పార్టీ టికెట్పై గెలిచిన సభ్యుడు పార్టీ మార్చితే అనర్హత, స్వతంత్రుడిగా గెలిచిన వాడు తర్వాత ఏదైనా పార్టీలో చేరినా కూడా అనర్హత అనే క్లియర్ రూల్స్ ఉన్నాయి. అలాగే 2003లో చేసిన మార్పుల తర్వాత స్ప్లిట్ అనే లూప్ హోల్ తీసేసి కనీసం 2వ, 3వ వంతు సభ్యులు కలిసి మరొక పార్టీలో విలీనమైతే మాత్రమే అది మెర్జిగా చట్టబద్ధమని చెబుతోంది. డిఫెక్షన్ కేసుల్లో ఎవరిని అనర్హుడిగా ప్రకటించారన్న తుది నిర్ణయాధికారం స్పీకర్కే ఉంటుంది. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత విచారణ జరిపి తీర్పు చెప్పవలసిన బాధ్యత ఆయనదే. డిస్క్వాలిఫికేషన్ కేసులు చాలా కాలం పెండింగ్లో ఉంచడం రాజ్యాంగానికి విరుద్ధమని కోర్టులు హెచ్చరించాయి. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో కూడా ఒక నిర్దిష్ట గడువులో నిర్ణయం తీసుకోమని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పుడు ఎందుకు సరిగ్గా అమలు కావడం లేదు? స్పీకర్ను అధికార కూటమి ఎన్నుకోవడం వల్ల ఆయన పూర్తిగా తటస్థంగా కాకుండా పాలకుల రాజకీయ ప్రయోజనాల కోసం డిఫెక్షన్ కేసుల్లో ఆలస్యం చేయడం లేదా తమకు అనుకూలంగా తీర్పులు ఇవ్వడం దేశవ్యాప్తంగా సాధారణ విమర్శగా మారింది. 10వ షెడ్యూల్లో స్పీకర్ నిర్ణయం ఇవ్వడానికి ఏ సమయ పరిమితి స్పష్టంగా లేకపోవడం వల్ల పలు రాష్ట్రాల్లో స్పీకర్లు 5 ఏళ్ల కాలం పూర్తయ్యే వరకు కూడా పిటిషన్లు పెండింగ్లో ఉంచిన ఉదాహరణలు ఉన్నాయి. ఇది వేలకు తీర్పు లేకపోతే ఎన్నికల కాలం అయిపోయాక కేసు ఆటోమేటిక్గా రద్దవుతుంది. ఇది బహిరంగ రాజకీయ స్ట్రాటజీగా మారిందని సంస్థలు, న్యాయ నిపుణులు విమర్శిస్తున్నారు. తెలంగాణలో 2023 ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు వెళ్లారనే ఆరోపణలపై డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు వేసినా ఏడాదికి పైగా స్పీకర్ నుంచి స్పష్టమైన చర్యలు లేవని చివరకు సుప్రీంకోర్టు గడువు పెట్టడంతోనే విచారణలు వేగం పుంజుకుంది. తాజాగా 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేయడంతో చట్టం కంటే రాజకీయ అనుకూలతలై కీలక పాత్ర పోషించిందా అనే ప్రశ్నలు ప్రతిపక్షం, న్యాయవర్గాల్లో మళ్లీ చర్చకు వచ్చాయి. యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని బలపరచాలి, స్పీకర్కు బదులుగా స్వతంత్ర ట్రిబ్యునల్కు ఈ అధికారాలు ఇవ్వాలన్న డిమాండ్ కూడా మరోసారి చర్చ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.